జగన్మోహన్ రెడ్డి విధానాలతో రాష్ట్రం అతలాకుతలమైపోతోంది. 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్ల కప్పు చేరిపోయిందంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ఒక అబద్ధాన్ని అందంగా అలంకరించి ఊరేగింపు చేస్తూ ఉంటే ఆ ఊరేగింపులో పాల్గొన్న వాళ్ళలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు కూడా ఉన్నారు. తీరా ఇప్పుడు పరిస్థితి చూస్తే అసెంబ్లీ వేదికగానే పయ్యావుల కేశవ్ గారు ఇటీవల మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన అప్పు కార్పొరేషన్ అప్పులతో కలిపి 3,70,000 కోట్లు మాత్రమే అన్నారు. కానీ ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వానికి పలు అంశాల్లో చాలా గట్టిగా వ్యతిరేకంగా వాయిస్ వినిపించిన రిటైర్డ్ అధికారి పివి రమేష్ కూడా ఇప్పుడు ఇటీవల జరిగిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో పివి రమేష్ గారే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సివిల్ సొసైటీ, ఇంటెలెక్చువల్స్, మేధావులు, వివిధ రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా పిలుపునిచ్చారు. ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ప్రజా వైద్యం పైన ఖర్చును ఆయా ప్రభుత్వాలే భరిస్తున్నాయని కూడా ఆయన గుర్తు చేశారు. ప్రజారోగ్యంపై పెట్టే డబ్బును ఒక పెట్టుబడిగా చూడాలి కానీ దాన్ని ఒక ఖర్చులాగా భారంగా చూడకూడదు అని కూడా పివి రమేష్ చెప్తున్నారు. పిపిపి ముసుగులో మెడికల్ కాలేజీని ప్రైవేట్ గా అప్పగించడం అన్నది పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయమే అని కూడా పివి రమేష్ అభిప్రాయపడ్డారు. సో దీనికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పిలుపునిచ్చారు.